ఏలూరు నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, రాత్రి వరకు కూడా ఎండ తీవ్రత విపరీతంగా కూడా కొనసాగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటలకి కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతుందంటే పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం రహదారులపైన ప్రధానమైనటువంటి ఏలూరులో రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా బయటికి ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. 6 గంటలు 6:30 వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. అలాగే రాత్రి సమయాల్లో కూడా వేడి తీవ్రత కొనసాగుతోంది. 35 డిగ్రీల సమయంలో కూడా 35 డిగ్రీలు రాత్రి 10 గంటల సమయంలో కూడా అంత ఉష్ణోగ్రతలు ఉండడంతో ఒక పక్క ఉక్కపోత, మరో పక్క పగలు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వస్తే ఎండ తీవ్రతతోటి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. అస్వస్థతకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఇక నరసాపురం తీర ప్రాంతంలో సాయంత్రం అయితే వేడిగాలులు, మధ్యాహ్నం పూట విపరీతమైనటువంటి వడగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. వాతావరణం ఇప్పట్లో చల్లబడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు అటు ఇళ్లలో ఉండలేక ఇటు బయటికి రాలేనటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటలైతే ఇక్కడ ఎక్కువగా జిల్లాలోని క్రీడా మైదానాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉండేవి. కానీ 6 గంటల వరకు కూడా పిల్లలు కానీ అక్కడ ఏమైనా స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేటటువంటి వారు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే పరిస్థితిలో ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, ఉద్యోగాలకు వెళ్లేటటువంటి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చిరు వ్యాపారులు అయితే సాయంత్రం 6 గంటల నుంచి తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని హోటల్స్ లో పనిచేసేటటువంటి సిబ్బంది దాదాపుగా వారికి సిబ్బంది కొరత ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షాలు ఎప్పుడు వస్తాయనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్వాతి. రైట్ మల్లికార్జున్.